నమస్తే, నేను మీ భారతి శ్రీనివాస్. ఈరోజు చార్ధామ్ యాత్రలో ఒక క్షేత్రమైనటువంటి కేదార్నాథ్ టెంపుల్ గురించి తెలుసుకుందాము. ఈ టెంపుల్ సముద్ర మట్టానికి 12,000 అడుగుల ఎత్తులో ఉంటుందండి. అండ్ దీనిని చేరుకోవడానికి ఒకటి ట్రెక్కింగ్, 2 గుర్రం మీద వెళ్ళొచ్చు, లేదంటే డోలీలు ఉంటాయి, అలా కూడా వెళ్ళొచ్చు. ఇంకొకటి హెలికాప్టర్ కూడా ఉంటుంది భక్తులు ఆ టెంపుల్ విజిట్ చేయడానికి. ఈ టెంపుల్ గురించి ఏదైతే స్టోరీ ఉందో ఈరోజు మనం తెలుసుకుందాము. ఈ టెంపుల్లోని శివుడు ఎలా ఉద్భవించారు అనే దాని గురించి మొదటగా తెలుసుకుందాం. తర్వాత టెంపుల్ కన్స్ట్రక్షన్ ఎలా అయిందో కూడా తెలుసుకుందాము. మొదటగా ఈ టెంపుల్లో ఉన్నటువంటి శివుడు ఎలా ఉద్భవించారు అని అంటే, ఈ టెంపుల్ వచ్చేసి ఉత్తరాఖండ్లో హిమాలయాల్లో ఉంది, మందాకిని నది ఒడ్డున ఉందన్నమాట. పురాతనమైన కథ ఏంటంటే, మహాభారతం తర్వాత పాండవులు ఆ యుద్ధం జరగడంలో చాలామంది బంధువుల్ని, గురువుల్ని, చాలామంది జీవుల్ని అవన్నీ చనిపోవడానికి కారణం వాళ్ళే అని పశ్చాత్తాపంతో కృష్ణుని అడుగుతారు, ఈ పాపం నుంచి మాకు విముక్తి ఏదైనా ఉంది అని. అప్పుడు శ్రీకృష్ణుడు, ఈ పాపాలన్నీ పోవాలంటే మీరు శివుని ప్రార్థించాలి అని వాళ్ళకి చెప్తారనమాట. అప్పుడు శివుని ప్రార్థించడానికి వాళ్ళు కాశీకి వెళ్తారు. కాశీకి వెళ్తే శివుడు పాండవుల్ని కలవడం ఇష్టం లేక కాశీ నుంచి ఒక ఎద్దు రూపంలో అక్కడి నుంచి వెళ్ళిపోతారన్నమాట. పాండవులు ఆయన్ని అలాగే ఎద్దు రూపంలో ఉన్న శివుని ఫాలో అవుతూ వెళ్తే హిమాలయాల్లో ఉన్న గుప్తకాశీ, మొదటిగా గుప్తకాశీ అని ఉంది హిమాలయాల్లో, అక్కడికి వెళ్తారు. అందుకే అక్కడ విశ్వేశ్వరుడు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతారు అని గుప్తకాశీలో ఉన్నటువంటి శివుడికి ప్రతీతి. గుప్తకాశీలో ఉన్న శివుడు ఎద్దు రూపంలో భూమిలోకి వీళ్ళని కలవడం ఇష్టం లేక భూమిలోకి వెళ్తుంటే భీముడు ఆపడం వల్ల ఆ ఎద్దు అనేది 5 భాగాలుగా విభజించబడుతుంది. ఒకటి కేదార్నాథ్లో మోపురం, ఎద్దు మోపురం గాను, చేతులు తుంగనాథ్లో, నాభి మధ్య మహేశ్వర్లో, ముఖం రుద్రనాథ్లో, జటాజూటం కపిలేశ్వర్లో వెలిసాయి. వీటిని పంచకేదారాలు అని అంటారు. మనం చార్ధామ్ యాత్రలకి వెళ్ళినప్పుడు టైం ఉంటే ఈ పంచకేదారాలు అక్కడ నియర్బై ఉంటాయి, మనం వెళ్ళొచ్చు కూడా. అండ్ ఇప్పుడు ఇక్కడ కేదార్నాథ్లో ఉన్నది మాత్రం ఎద్దు మోపురం అనమాట. అంటే శివుడు ఎద్దు రూపంలో ఉండడం వల్ల ఆ మోపురం. అందుకే ఈ శివలింగం మనం రెగ్యులర్గా పూజించే శివుడికి విభిన్నంగా త్రిభుజాకారంలో, ఒక మూపుర ఆకారంలో ఉంటుందన్నమాట. ఇది టెంపుల్ వ్యూ అండి బయట నుంచి. అండ్ నెక్స్ట్ స్టోరీ, ఈ టెంపుల్ ఎలా కన్స్ట్రక్షన్ చేశారు అనే దాని గురించి తెలుసుకుందాము.